హాయ్ అండి, ఈరోజు మీకు మా బ్లాగ్ ఇక్కడ మా చార్లీ మొత్తానికి మా రూమ్కి వచ్చేసామండి. ఇదిగో ఇక్కడ ఎలా చేశారు చూడండి. అసలుకి మొత్తం టెర్రస్ కాదని చెప్పేసి మా రూమ్ మొత్తానికి వాడేసుకున్నాము. ఇది మొత్తానికి బకెట్స్ అండి. ఇదిగో ఇక్కడ 2 దయ్యాలు తిరుగుతున్నాయి. పేరు చూపించమంటే రివ్యూ చేయమని చెప్తున్నారు. ఇది మా వాష్రూమ్. మొత్తానికి రూమ్లో ఒక 12 మెంబర్స్ ఉంటాం మేము, సరిపోతుంది మాకు. బయటకి ఒక చూపించాం కదా ఓపెన్ వాష్రూమ్, అది కూడా వాష్రూమ్ వాడుకుంటాము. ఇదిగో మాకు అంకుల్ వాళ్ళు మాకు టేబుల్ ఇవ్వకుండా ర్యాకెట్స్ ఇవ్వకుండా ఇవి పెట్టేసుకున్నాము. మా అమ్మాయి చూడండి మొత్తానికి అయితే క్రాప్స్ చేసేసింది. ఇదిగోండి ప్లేస్ చాలా పెట్టేసుకున్నాం మొత్తానికి. సో మీరు భయపడదండి ఇవన్నీ చూసి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది పేరుకే కడప, మొత్తానికి అయితే మొత్తం చెత్తగా పెట్టేసుకుంటుంది చూడండి. ఇదంతా మా హాల్లో ఒక 8 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. ఇది నాకు ఇష్టమైన బౌల్స్ ఇవి, సారీ గ్లాసెస్. మొత్తానికి మినీ కిచెన్ ఉంటుంది మా రూమ్లో. మన ఇంట్లో ఉన్న కిచెన్స్లో కూడా మినీ ఐటమ్స్ ఉంటాయేమో, మొత్తానికి తెచ్చి పెట్టేసుకుంటాను స్టాక్లో. ఇది చిన్న కెటిల్, అప్పుడప్పుడు మ్యాగీ చేసుకుంటాము, రాగి జావా లైక్ అలాంటివి చేసుకుంటాము. ఇక్కడ మా చెల్లి చూడండి మొత్తానికి ఫేస్ ప్యాక్ పెట్టేసింది, కానీ కడగడానికి బద్దకం అనమాట. కూల్గా పెట్టేస్తున్నాము. అంటే అంటారు కదా ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా ఇది పెట్టేసుకోమని చెప్తారు కదా, పెట్టేసుకున్నాము. మొత్తానికి వాటర్ అయిపోయినాయి. తెమ్మంటే కూడా బద్దకం వాళ్ళకి. ఇక్కడ డైరెక్ట్ మా బెడ్రూమ్కి వెళ్ళిపోతాము. బెడ్రూమ్ మాది, అంటే మాది కాదు, ఇక్కడ ఉంటాం మేము ఈ రూమ్లో. ఇందులో 6 మెంబర్స్ ఉంటాము. ఇక్కడ సైడ్ 2 మెంబర్స్ పడుకోవాలి, ఇటు సైడ్ మొత్తం 4 మెంబర్స్ కవర్ చేయాలి. మొత్తానికి మా చెల్లి ల్యాప్టాప్ ఇది శివునికి ఫ్యాన్ అనమాట. శివునికి ఫ్యాన్స్ ఉండకుండా ఎవరు ఉండాలండి. ఇది మా ర్యాకర్స్, అస్సలు భయపడద్దు, ఇలానే ఉన్నాయి. అసలు ప్లేస్ లేక అలా పెట్టేసుకున్నాము. ఇది నా టెడ్డీ, ఒక బర్త్డేకి ఒక ఫ్రెండ్ ఇచ్చారు, లాస్ట్ బర్త్డేకి ఒక ఫ్రెండ్ ఇచ్చారు. మొత్తానికి అయితే చెప్పి క్యూట్గా ఉన్నాయి. దీన్ని చూడండి మొత్తం అందరం వాడేసే వరకు కుట్లూచిపోయాయి, కలిసిపోయారు. టీ కూడా పోసేసుకుంటున్నారు. చదువుకోండి బాయ్. ఇదిగోండి మా ఆంటీ పెట్టే ఫుడ్ ఎంత అమృతంగా ఉంటుందో, అందుకే డస్ట్బిన్ నిండిపోయింది అనమాట. ఫైనల్గా బయట ఉన్న వాష్రూమ్. ఓకే అండి, బాయ్.